కోతిమామ టీవీ ప్రత్యేక కథనానికి స్వాగతం. పవన్ కళ్యాణ్ నటించిన హరిహరి వీరమల్లు సినిమాపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వర్గాలు బహిష్కరణ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వారు అధికారంలో లేరు. అయినా వారి రాజకీయాలు సినిమాల వరకే పరిమితమవుతున్నాయంటే వారు ఆలోచించుకోవాలి. ప్రజలు చూస్తున్నారు, గమనిస్తున్నారు అనే విషయాన్ని మరచిపోవద్దు. ప్రజాస్వామ్యంలో ఓటమి తర్వాత ఆత్మపరిశీలన అవసరం. కాని వైఎస్ఆర్సీపీని చూస్తే ఆత్మపరిశీలన చేయకపోగా సినిమాల మీద దాడి చేయడం బాధాకరం. అంతేకాకుండా వారు సినిమాల మీద నెగటివ్ రివ్యూలు, సోషల్ మీడియాలో ట్రోలింగ్, ఇవన్నీ చూస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక రాజకీయ పార్టీనా లేక రివ్యూ కంపెనీనా అన్న అనుమానం కలుగుతుంది. అది సినిమా మీద కోపం కాదు, పవన్ కళ్యాణ్ ప్రభావం పైనే భయం అనిపిస్తోంది. సినిమా చూసే హక్కు ప్రజలది, వారు నచ్చితే చూస్తారు. కానీ రాజకీయ పార్టీగా ప్రజల సమస్యలపై స్పందించాల్సిన వైఎస్ఆర్సీపీ సినిమా రివ్యూలోకి దిగడం అంటే బాధ్యత గల ప్రతిపక్షంగా కనిపించడం లేదనే అనిపిస్తోంది. ఇకనైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ దృష్టిని ప్రజల సమస్యలపై కేంద్రీకరించాలి. సినిమా మీద కామెంట్లు మానేయాలి. బహిష్కరణలతో కాదు, సమర్థ నాయకత్వంతో మళ్లీ ప్రజల మద్దతు సంపాదించాలి. ఇది కేవలం ఒక సినిమా గురించి కాదు, ఇది ఒక సంకేతం. ప్రజలు ఎవరిని విశ్వసిస్తున్నారు, ఎవరి మాట వినాలనుకుంటున్నారు అనేది వారికి బాగా తెలుసు. కాబట్టి ఇకనైనా ప్రజా సమస్యలపై పోరాడాలి అనే సందేశం స్పష్టంగా కనిపిస్తోంది. ఇలాంటి మరిన్ని నిజాలు, విశ్లేషణలు తెలుసుకోవాలంటే కోతిమామ టీవీకి మీరింకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది మీ కోతిమామ టీవీ స్పెషల్ న్యూస్, మీకు నిజం చెబుతుంది.